కానీ పాపం అనుకోకుండా సంఘటన జరిగింది. చాలా రోజుల నుంచి వాళ్ళు ఆడుకుంటున్నారు, కానీ ఒక్కొక్కసారి పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి కదండి. జరిగింది నిజంగా. నేను ఎలా రియాక్ట్ అవుతాను అప్పుడు? ఇంత కూల్గా ఇంత మంచితనంగా చెప్పాను కదా, కుండీ కాబట్టి అలా చెప్పానా? ఒకవేళ కారు మిర్రర్ పగిలిపోతే నేను ఇదే కూల్గా ఇలాగే వెళ్ళి ఓకేనమ్మా ఏముందులే చూద్దాం లేరా అని అనేదాన్నా అని ఒకసారి ఆలోచించుకున్నానండి. నిజానికి అలా జరిగినప్పుడు ఏమవుతుందండి అంటే, ఇప్పుడు ఆ పిల్లాడికి ఏమనిపిస్తుంది అంటే, కుండీ కాబట్టి వాళ్ళ కుండీ ఉంది, ఖాళీగా ఉంది కాబట్టి వెంటనే రీప్లేస్ చేసేసాడు, ఓకే అక్కడ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఏమో నేనైతే ఓ పోలేరా కుండీయే కదా నేను తెచ్చుకుని వేసుకుంటానులే అని అనేదాన్ని, ఎందుకంటే కుండీ కాబట్టి. అలాగే పిల్లాడు కూడా భయపడిపోతున్నాడు కాబట్టి. కానీ నిజానికండి మిర్రర్ ఏదైనా గ్లాస్ కనుక అలా పగిలిపోతే నేను అలా రియాక్ట్ అవుతానంటారా? అవ్వను కదండి. అంటే పోన్లేరా ఇది నేను వేయించుకుంటానని ఎలా అంటాను అనను. అంటే అది బాధ్యతారాహిత్యం. మీరు ఆడకూడదు కదమ్మా, ఇక్కడ పగిలిపోద్దని తెలుసు కదా, ఎలా ఆడారు, మళ్ళీ అంత భయపడిపోతాం ఎందుకు, ఆడుకునే ముందు ఉండాలి కదా ఇదంతా అని ఎంతో కొంత అంటాం. ఎందుకంటే అది మిస్టేక్, పెద్ద మిస్టేక్ కదండి. అంటే ఫైనాన్షియల్గా కూడా దాన్ని మనం రీప్లేస్ చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు నిర్ణయం తీసుకునే పని కాదు అది, వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ ఫాదర్ని అడగాలి. కాబట్టి వాళ్ళ ఫాదర్ని అడగడానికి కూడా చాలా భయపడతారు వాళ్ళు, అంతే కదండి. ఇలా చేశానంటే వాళ్ళ ఫాదర్ కూడా గ్యారంటీగా బాధ్యత గల పేరెంట్స్ అయితే అది మా వాడి వల్ల జరిగింది కాబట్టి మేమే వేయించాలని అనుకుని వెంటనే దాన్ని చేసేస్తారు. కానీ మనం అక్కడ ఆ టైంలో ఏముంటుందండి అంటే, వాళ్ళ ఫాదర్ వేయించాలి కదా అని మనకి బాధ ఉంటుంది. ఇప్పుడు మన వస్తువు మనకి పోయినా కూడా, మన వస్తువు వాళ్ళు పోగొట్టినా కూడా వేరే వాళ్ళు వచ్చి మన వస్తువుని వేయించుతున్నారు కదా, ఎంతో కొంత మనకి సంబంధం లేకపోయినా కూడా బాధ వస్తుందండి. అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా బాధ వస్తుంది. అంటే ఇంత కూల్గా రియాక్ట్ అవ్వరు. అంటే ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పుండకపోవచ్చు, ఎందుకంటే చిన్న విషయం కాబట్టి అది అక్కడ సెటిల్ అయిపోయింది. కానీ ఇదే కనుక ఒక గ్లాసో లేకపోతే మిర్రరో అంటే ఒకసారి అనుకోకుండా జరుగుతాయి కదండి. అంటే అందుగురించే ఏది ఎక్కడ ఆడాలో అక్కడ ఆడాలి అని అంటూ ఉంటారు అన్నమాట. అంటే పిల్లలకి తెలీదు అస్తమాను. అంటే కొన్ని విషయాలు ఉంటాయి చూడండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తుంటే పిల్లల్ని, ఒరే స్పీడ్గా వెళ్ళకూడదురా, అలా వెళ్తే మళ్ళీ ఏదన్నా బాధ్యతగా ఉండాలి, ఎప్పుడు ఒకలా ఉండదు కదా, ఎప్పుడైనా ఒకసారి పొరపాటు జరగవచ్చు, ఏదైనా వస్తే ఆపలేవు, ఇలా చెప్తా ఉంటాం కదండి ఎవరైనా స్పీడ్గా వెళ్ళినప్పుడు.